పెళ్లి సిరీస్ ఎపిసోడ్ 5కి స్వాగతం. మన తెలుగు పెళ్లిల్లో అందరం ఎక్కువగా వెయిట్ చేసే అందమైన మొమెంట్ ఏంటి? అదే తలంబ్రాలు. పెళ్లికూతురు పెళ్లికొడుకు ఒకరి మీద ఒకరు పసుపు బియ్యం చల్లుకున్న ఆ బ్యూటిఫుల్ మొమెంట్ చూడడానికి అందరూ ఎగ్జైటింగ్గా ఉంటారు. కానీ మీకు తెలుసా, తలంబ్రాలంటే కేవలం బియ్యం చల్లుకోవడం కాదు, అది ఒక ప్రామిస్ అని. అసలు ఆ ప్రామిస్ ఏంటి? తలంబ్రాలను ఎందుకు దాచి తీసుకొస్తారు? ఆ బియ్యాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు? పంతులు గారు చెప్పే మంత్రాల భావం ఏంటి? ఈ రోజు అన్ని క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. అందరికీ హాయ్, మన భీమవరం నుండి మీ సోజిస్ క్యూరియస్ వరల్డ్. పూర్వం మన పెద్దలు తలంబ్రాల కోసం కొత్త బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీడలో బాగా ఆరబెట్టి పూర్తిగా తడి లేకుండా చేస్తారు. ఆ తర్వాత వాటికి పసుపు కలిపి సిద్ధం చేస్తారు. పసుపు అంటే మన సాంప్రదాయంలో మంగళం, శుభం, ఆరోగ్యానికి ప్రతీకం. సైన్స్ ప్రకారం కూడా పసుపులో నేచురల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకే పసుపు కలిపిన బియ్యం పవిత్రతని, శుభప్రభాన్ని సూచిస్తుంది. కొన్ని కుటుంబాల్లో తలంబ్రాలను ఒక వస్త్రంతో కప్పుకొని మర్యాదగా తీసుకొస్తారు. ఎందుకంటే మన పెద్దలు తలంబ్రాలను లక్ష్మీ స్వరూపమైన అన్నం, కొత్త దంపతుల ఐశ్వర్యానికి ప్రతీకమని భావించారు. అందుకే వాటిని ఒక పవిత్రమైన సమర్పణగా, గౌరవంగా తీసుకొస్తారు. ఇది మన సంస్కృతిలో శుభ వస్తువులకు ఇచ్చే మర్యాద. చాలా తెలుగు పెళ్లిల్లో తలంబ్రాలను కొబ్బరి చిప్పల్లో లేదా సాంప్రదాయానుసారం ప్రత్యేక పాత్రల్లో పెడతారు. కొబ్బరికాయ పూర్ణత, పవిత్రత, దైవానుగ్రహంకి ప్రతీకం. అందుకే ఆ పవిత్రమైన తలంబ్రాలను అందులో ఉంచి పూజలో ఉపయోగిస్తారు. కొన్ని సాంప్రదాయాల్లో పంతులు గారు పవిత్ర జలం లేదా ఆవు పాలు సంకల్పం చేసి మంత్రాలు చదివిస్తారు. ఆ మంత్రాల భావం ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మీ ఇద్దరి జీవితం సుఖ సంతోషాలతో నిండాలి, ఆరోగ్యం కలిగి ఉండాలి, ఐశ్వర్యం పెరగాలి, మంచి సంతానం కలగాలి, వంశం అభివృద్ధి చెందాలి, జీవితాంతం ఒకరికొకరు అండగా ఉండాలి అని భగవంతుని ఆశీర్వాదం కోరుకునే ప్రార్థన. ఇప్పుడు మెయిన్ పాయింట్ మీకు తెలుసా? మన పెద్దలు తలంబ్రాలను ఒక అందమైన ప్రామిస్లా భావించారు. పెళ్లికూతురు పెళ్లికొడుకు ఒకరి మీద ఒకరు తలంబ్రాలు చల్లుకోవడం అంటే, ఇప్పటి నుంచి నీ సంతోషం నా సంతోషం, నీ కష్టం నా కష్టం, మన బాధ్యతలు కలిసి పంచుకోవడం, ఒకరికొకరు జీవితాంతం అండగా నిలబడడం అని. మాటలు లేకుండా ఒకరికొకరు ఇచ్చుకుని జీవితం ప్రామిస్. అందుకే ఆ మొమెంట్లో నవ్వులుంటాయి, ఆనందం ఉంటుంది, ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. కానీ ఆ నవ్వుల వెనుక ఒక లైఫ్ లాంగ్ కమిట్మెంట్ దాచిపెట్టారు మన పెద్దలు. మన భారతీయ సంస్కృతిలో బియ్యం అంటే అన్నం, అన్నం అంటే లక్ష్మీదేవి అనుగ్రహం. కాబట్టి ఒకరి మీద ఒకరు తలంబ్రాలు చల్లుకుంటూ మన ఇంట్లో ఎప్పుడు అన్నం కొరవ ఉండకూడదు, ఐశ్వర్యం తగ్గకూడదు, మన కుటుంబం సంతోషంగా అభివృద్ధితో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఇప్పుడు ట్రెండ్ కోసం చాలా మంది ప్లాస్టిక్ ఫ్లవర్స్, థర్మాకోల్ ఫ్లవర్స్, బాల్స్, కలర్ పేపర్స్ వేస్తున్నారు. అవి ఫొటోస్లో అందంగా ఉంటాయి. కానీ మన సంప్రదాయం ప్రకారం తలంబ్రాల ప్రార్థన అంటే పసుపు కలిపిన బియ్యమే, మిగతావి డెకరేషన్ మాత్రమే. ఫ్యాషన్ మర్చిపోయినా పర్లేదు, కానీ మన సంప్రదాయం వెనుక ఉన్న అర్థం మాత్రం మర్చిపోకండి. కాబట్టి తలంబ్రాలు అంటే కేవలం పెళ్లిల్లో నవ్వుతూ ఒకరి మీద ఒకరు బియ్యం చల్లుకోవడం కాదు. అది ప్రేమ, నమ్మకం, ఐశ్వర్యం, మంచి సంతానం, కుటుంబ అభివృద్ధి కోసం చేసే ఒక పవిత్రమైన ఆశీర్వాదం. అలాగే ఒకరికొకరు ఇచ్చుకునే ఒక జీవిత ప్రామిస్. మన పెళ్లి సిరీస్లో ఎపిసోడ్ 1 నుంచి ఎపిసోడ్ 4 వరకు డీటెయిల్ వీడియోస్ ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయ్యాయి. అవి ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంకా ఇలాంటి మన సంప్రదాయాల వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యాలు తెలుసుకోవాలని నా యూట్యూబ్ ఛానల్ని సోజిస్ క్యూరియస్ వరల్డ్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ పెళ్లి విషయాల్ని పెళ్ళింట్లో వాళ్ళందరికీ షేర్ చేయండి.